أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. فآمنوا بالله ورسوله ونور الذي أنزلنا والله بما تعملون خبير. يوم يجمعكم ليوم الجمعة ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا يكفر عنه سيئاته ويدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదర సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు మనందరి సృష్టికర్త మనందరి జీవితాలలో శాంతిని శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభు అల్లాహ్ పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 64వ అధ్యాయం 8-9 వాక్యాల అరబీ మూలంను విన్నాము. మహాశైలారా, ఈ వాక్యాలలో సృష్టి ప్రభువు మనిషి ఇహపరలోకాల సాఫల్యానికి మార్గాన్ని నిర్దేశిస్తున్నాడు. మీరు ఈ పని చేయండి, మీకు ఇహంలోనూ మరియు పరంలోనూ కూడా శాంతి కలుగుతుంది, మరి సాఫల్యం కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటి? ఫఆమిను బిల్లాహ్, మీరు మీ దైవాన్ని, మిమ్మల్ని ఎవరైతే పుట్టించారో, మిమ్మల్ని ఎవరైతే సృష్టించారో మరి ఆ దైవాన్ని మీరు విశ్వసించండి. ఆయనని అరబీ భాషలో అల్లాహ్ అంటారు, ఆయనని సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటారు, మరి ఆయననే దైవమని, దేవుడు అని, గాడ్ అని, ఈ విధంగా వివిధమైనటువంటి పేర్లతోటి ఆయనను మనం పిలుస్తాం. కాబట్టి ఆ దైవాన్ని మీరు విశ్వసించండి. ఆయన ఎవరండి అన్న ప్రశ్న వస్తుంది. ఆయన ఎలా ఉంటాడండి అన్న ప్రశ్న వస్తుంది. మహాశిలారా, మనము ప్రతి సందర్భంలో కూడా దీని గురించి వింటూనే ఉన్నాము. అయినా కూడా మనిషి అంటేనే మరుపునకు లోనేవాడు. కాబట్టి ఏ విషయం పట్ల అయితే అతను ఏ మరుపాటులో ఉంటాడో దానిని గురించి అతనికి మాటికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. దైవం తెలియజేస్తున్నాడు ఆయన ఎవరు అనే దాని గురించి. అల్లాహు అహద్, ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన రెండోవాడు, మూడోవాడు, 3 కోట్ల మంది, మరి 30 కోట్ల మంది అంత మాత్రం కూడా కాదు. ఆయన కేవలం ఒక్కడు మాత్రమే, సాటి సమానం లేనటువంటి వాడు. ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేనివాడు. అల్లాహు సమద్, ఆయన ఎవరిపై ఆధారపడి లేడు. ఆయన ఏ బలహీనతలో లేదు. మరి అందరూ కూడా ఆయనపై ఆధారపడ్డ వాళ్ళే. ఆయన మాత్రము నిరపేక్షపరుడు, ఎవరి అవసరత లేనివాడు, ఎవరిపై కూడా ఆధారపడి లేనివాడు. ఇక లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానం కానీ, కొడుకులు కానీ, కూతుళ్ళు కానీ, ఈ విధంగా భవబంధాలు లేనటువంటి వాడు. భార్య, బిడ్డ, ఈ విధమైనటువంటి బంధుత్వాలు లేనివాడు. ఇంకా వలం యులద్, ఆయనకు తల్లిదండ్రులు, ప్రభువులు ఎవరు కూడా లేరు. వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఆయన లాంటి వాడు కానీ, లేకపోతే ఆయనతో సమానమైన వాడు కానీ ఎవరు కూడా లేనివాడు. ఈ విధమైనటువంటి గుణగణాలు గల దైవము సృష్టిలో కేవలం ఒక్కడు మాత్రమే ఉన్నాడు. మహాశిలారా, ఆయనని అరబీ భాషలో అల్లాహ్ అని పిలుస్తున్నాము. ఆయననే మరి సంస్కృతంలో సర్వేశ్వరుడు అంటున్నాము. ఆయననే హిబ్రూ భాషలో యెహోవా అంటున్నాము. ఆయననే తెలుగు భాషలో దైవం అంటున్నాము, దేవుడు అంటున్నాము. మహాశిలారా, ఆ దైవాన్ని విశ్వసించండి. ఏ దైవం అయితే మిమ్మల్ని మాతృగర్భంలో పిండాలుగా ఉన్నప్పటి నుండి ఎరుగును, సంపూర్ణమైనటువంటి మానవునిగా మార్చి మిమ్మల్ని తల్లి గర్భం నుండి బయటకు తీసినటువంటి ఆ సృష్టి ప్రభువును మాత్రమే మీరు విశ్వసించండి. అంటే ఆయన ఒక్కడే దైవమని, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు లేడు అని, మరి ఆయన ఒక్కడు మాత్రమే సమస్తాన్ని కూడా సృష్టించాడు, మరి సమస్త అనుగ్రహాలు కురిపిస్తున్నాడు. ఆయన ముందు మాత్రమే మనము తిరిగి వెళ్ళవలసి ఉన్నది, ఆయన వైపునకే మనము తిరిగి వెళ్ళవలసి ఉన్నది అని విశ్వసించండి. ఆ తర్వాత ఆయన ప్రవక్తను విశ్వసించండి. అంతేకాదు
ఆయన అవతరింపజేసినటువంటి దివ్య కాంతిని కూడా విశ్వసించండి. మహాశీలరా, మనిషి ఇహ పరలోకాల సాఫల్యాన్ని పొందాలి అంటే అతను దైవాన్ని విశ్వసించడంతో పాటు ఆ దైవం పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని కూడా మనిషి విశ్వసించి అనుసరించాలి. ఇక్కడ మనిషి చేసే చాలా అతి సహజమైనటువంటి పొరపాటు ఏమిటంటే, దైవం పట్ల భీతిని అందరూ కూడా కలిగి ఉంటారు. మహాశీలరా, ఏ మనిషిని అడగండి, 100కి ఒక 4-5 తప్ప అందరూ కూడా దేవుడంటే భయపడేవాళ్ళే. సరే, అతను ఎవరిని విశ్వసిస్తున్నాడు, దైవం అంటే అతనికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి, ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రతి మనిషి కూడా దైవాన్ని మరి విశ్వసించేవాడే, భయపడేవాడే. అయినా కూడా మహాశీలరా, ఆ భయం అతను ఎంతవరకు పెడతాడు అంటే, ఈ కాసేపు దండం పెట్టుకోవడంలోనూ, లేకపోతే కాసేపు నమాజు చేసుకోవడంలోనూ, కాసేపు ప్రేయర్ చేసుకోవడంలోనూ ఇంతవరకే పెడతాడు. బయట జీవితం అతను ఇష్టం వచ్చినట్టు గడుపుతుంటాడు. సమస్యల్లో ఇక్కడే వస్తుంది. ఎందుకంటే భక్తి అనేది, మరి దైవభీతి అనేది 4 గోడల మధ్య అని అతను భావిస్తూ ఉంటాడు. కానీ దైవభీతి మహాశీలరా, ప్రపంచంలో మనం ఎక్కడ వెళ్ళినా కూడా మన వెంట ఉండాలి. అది నిజమైనటువంటి దైవభీతి. ఆ విధంగా ఉండాలి అంటే దైవం పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని మనం అనుసరించాలి. మనిషి ఇక్కడ ఎందుకు భయపడతాడు అంటే, తన మనోకాంక్షలకు వ్యతిరేకంగా దైవం యొక్క ఆజ్ఞ ఉంటుంది. ఉదాహరణ చూడండి, మనిషి మరి 5 పూటల్లో కూడా ఎటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రార్థనను స్థాపించండి అని దైవము ఆజ్ఞించాడు. ఆ సమయంలో మనిషికి అనేక పనులు ఉంటుంటాయి. ఉదాహరణ చూడండి, ఈ తెల్లవారుజామున ప్రార్థన చూసుకుందాము. ఇంత చలిలో ఇంత మొత్తైనటువంటి నిద్రను విడిచిపెట్టి మనిషి దైవగృహానికి వచ్చి ప్రార్థన చేయడం అంటే అతనికి చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. తన మనోకాంక్షలను అతను ఎంతగానో అణిచివేస్తే కానీ ఈ పని చేయలేడు. ఈ విధంగా దైవం యొక్క ఆజ్ఞ మనిషి మనోకాంక్షలకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి సహజంగా దానిని చేయడానికి మనిషి ముందుకు రాడు. కానీ మహాశీలరా, స్వర్గాన్ని సాధించాలి అంటే, సాఫల్యాన్ని పొందాలి అంటే మనోకాంక్షలను అదుపు పెట్టడంలోనే ఉన్నది. ఈ విషయాన్ని మనం తెలుసుకుంటే మన జీవితం మారిపోతుంది. కాబట్టి మన మనోకాంక్షల దాస్యాన్ని చేస్తే నరకానికి వెళ్తాం. అదే మన మనోకాంక్షలను మనము అదుపులో పెట్టుకున్నట్లయితే స్వర్గానికి వెళ్తాం. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వ అమ్మ మంతగా వ ఆసరల్ హయాతి దున్యా ఫ ఇన్నల్ జహీమ హియల్ మఅవా. ఎవరైతే మరి తన మనస్సు చెప్పినట్టు నడుచుకుంటాడో, ఐహిక జీవితం వెనుక ఎవరైతే పరుగులు తీస్తాడో వాడు తన ఇంటిని నరకంలో నిర్మించుకుంటాడు. మరి దానికి వ్యతిరేకంగా ఎవరైతే తన మనోకాంక్షను అదుపులో పెట్టుకుని నేను ప్రభు ముందు నిలబడాలి అన్న భయంతో జీవితం గడుపుతాడో వాడు తన ఇంటిని స్వర్గంలో నిర్మించుకుంటాడు. కాబట్టి మహాశీలరా, మనిషి సహజంగా ఇక్కడ చేసే పొరపాటు ఏమిటంటే దైవాన్ని 4 గోడల మధ్య పెడుతున్నాడు. అక్కడ బాగుంటే చాలు, బయట నేను నా ఇష్టం వచ్చినట్టు జీవితం గడపవచ్చు. మద్యపానం చేయొచ్చు, లేకపోతే మరొకటి చేయొచ్చు, అశ్లీల పనులు చేయొచ్చు, అన్యాయాలు చేయొచ్చు, అక్రమాలు చేయొచ్చు. కానీ ఆ 4 గోడల మధ్య దండం పెట్టుకుంటే, లేకపోతే ప్రేయర్ చేసుకుంటే, నమాజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనిషి భావించే విధానం. అందుకని మన జీవితాలు మారడం లేదు మహాశీలరా. ఎంతో దైవభీతి ఉంది చూడడానికైతే, చెప్పుకోవడానికైతే, కానీ ఆ దైవభీతి మనిషిని ఎందుకు మార్చలేకపోతుంది? ఈరోజు మనం పాశ్చాత్య ప్రపంచాన్ని చూసుకుందాము. అందరూ దైవాన్ని విశ్వసించే వాళ్ళే, అందరూ దైవానికి భయపడేవాళ్ళే. కానీ ఎక్కడ లేనటువంటి అశ్లీలత అక్కడ జరుగుతూ ఉంటుంది, ఎక్కడ లేనటువంటి మద్యపానం అక్కడ జరుగుతూ ఉంటుంది, ఎక్కడ లేనటువంటి మరి హత్యలు, ఈ విధంగా అనేక కార్యక్రమాలన్నీ కూడా అక్కడే జరుగుతుంటాయి. మరి దైవాన్ని విశ్వసిస్తూ కూడా అక్కడ ఎందుకు జరుగుతున్నాయి? కాబట్టి నిజమైనటువంటి దైవభీతి మహాశీలారా మనకు సరిగ్గా అర్థం కావడం లేదు. కాబట్టి దైవభీతి అంటే జీవితంలో అణువు కూడా మన వెంట ఉండాలి, మనలను సమూలంగా మార్చాలి, మన జీవితాన్ని మార్చగలగాలి. అది నిజమైనటువంటి దైవభీతి. ఆ దైవభీతి మనలో రావాలంటే దైవం పంపినటువంటి మార్గదర్శకత్వం ఒకటి ఉన్నది. ఆయన అంతిమంగా తన ఖురాన్ను మరియు తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మానవాళి కోసం ఆయన పంపించాడు. ఖురాన్లో ఆజ్ఞ ఉంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ఆ ఆజ్ఞను ఏ విధంగా అమలుపరచాలో మనకు తెలియజేశాడు. ఈ విధంగా ఈ మార్గదర్శకత్వాన్ని ఎప్పుడైతే మనిషి అనుసరిస్తాడో అది అతనిని సమూలంగా మార్చివేస్తుంది, ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది,
ఒక మంచి మానవునిగా అతన్ని మారుస్తుంది. తద్వారా సమాజం కూడా ఒక మంచి సమాజంగా మరి అది రూపుదిద్దుకుంటుంది. అందుకని సృష్టి ప్రభు ఇక్కడ ఆజ్ఞిస్తున్నాడు, మీరు ఆ దైవాన్ని విశ్వసించండి, ఆయన పంపినటువంటి ప్రవక్తను మరియు గ్రంథాన్ని కూడా విశ్వసించండి. విశ్వసించడం అంటే కళ్ళకద్దుకోవడం, లేకపోతే ఏ భూతాలు ప్రేతాలు వదిలించుకోవడం కోసం ఉపయోగించడం. మెడలో మనం చూస్తుంటాం, తాయెత్తులు కట్టుకుంటుంటారు. ఈ విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో తెలియజేశారు, అల్లాహ్ మీకు దైవం మీకు సముద్రాన్ని ఇవ్వాలని అనుకుంటే మీరు ఒక చుక్క నీటి కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారు అన్నారు. కాబట్టి సముద్రమంతా కారుణ్యాన్ని మన కోసము దైవ గ్రంథం ఖురాన్ ద్వారా దైవం తెలియజేయాలి, ఇవ్వాలి అని అనుకుంటే నాకు ఏమీ వద్దు, భూతాలు ప్రేతాలు పోతే చాలు అని చెప్పేసి మనిషి ఈ రోజున దానిని ఈ విధంగా ఉపయోగించుకుంటున్నాడు. మహాశిలారా, నిశ్చయంగా భూతాలు ప్రేతాలు పోతాయి, అది కాదనలేనటువంటి సత్యమే. దైవ గ్రంథానికి ఆ మహిమ ఉన్నది. కానీ దానికోసం కాదు దైవము మానవాళికి గ్రంథాన్ని ఇచ్చింది. ఈ గ్రంథాన్ని అనుసరించాలని, మన జీవితాలలో వాటిని మనం అమలుపరచాలని దైవం మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. వాటి ఆధారంగా మన జీవితాలు మారాలి అని, మన సమాజం మారాలి అని దైవం మనకు ఈ గ్రంథాన్ని ఇచ్చాడు. మరి ఇంకా సృష్టి ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు ఏదైతే చేస్తున్నారో అంతా కూడా ఆయన తెలుసుకుంటున్నాడు, అంతా కూడా ఆయన నమోదు చేస్తున్నాడు. ప్రతి చిన్న పని, ప్రతి పెద్ద పని కూడా ఆయన నమోదు చేస్తూ ఉన్నాడు. ఒక రోజున మనము చేసే పనుల యొక్క ప్రతిఫలాన్ని మన కళ్ళ ముందు మనము చూసుకుంటాం మహాశైలారా. మరి సమావేశపు రోజున ఆయన మీ అందరినీ కూడా సమీకరిస్తాడు. ఇది మహాశైలారా జరగబోయే సత్యము. మన మరణం తర్వాత, మనం అందరం చనిపోయిన తర్వాత, మొట్టమొదటి మానవులైనటువంటి ఆదాము దగ్గర నుండి చిట్ట చివరి మానవుడు ఎవరైతే పుడతాడో అతని వరకు కూడా చనిపోయిన తర్వాత అందరూ కూడా ఒకేసారి మరి లేపబడతాము. సమావేశపు రోజు అదే తీర్పు దినం అంటారు, జడ్జిమెంట్ డే అని అంటారు. ఆ రోజున మానవాళి అందరూ కూడా ఒకేసారి లేపబడతారు. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, యౌమ యజ్మఉకుముల్ యౌమల్ జాలిక యౌముత్ తగాబు, అది మీ మధ్య జయాపజయాల దినం అవుతుంది అంటున్నాడు మహాశిలారా. ఈ మాటను మనము కాస్త లోతుగా ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ సహజంగా జయము, విజయం ఉంటే సహజంగా మనిషి భావిస్తుంటాడు, 4 డబ్బులు సంపాదించుకుంటే, ఒక 4 బిల్డింగ్లు కట్టుకుంటే, లేకపోతే ఒక పెద్ద ఉద్యోగాన్ని సంపాదిస్తే, ఆ సంపాదన ఎక్కడి నుంచి వస్తుంది, ఏ విధంగా వస్తుంది అది అతనికి అనవసరం. ఎంతమందిని బాధ పెట్టి అతను సంపాదిస్తున్నాడో అది అతనికి అనవసరం. డబ్బు వస్తుందా లేదా, ఇదే ఈరోజు మనం చూస్తున్నాం. వడ్డీల పేరుతోటి ఎంత భయంకరమైనటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారో మనం ప్రతి దినం కూడా పేపర్లను చూస్తున్నాం మహాశిలారా. మనం పాతకాలంలో చూసాము, ఏదో కొద్దిగా వసూలు చేసేవారు. కానీ ఈ హద్దు ఎంతవరకు వెళ్ళిపోయిందంటే అశ్లీల కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకుంటున్నారు. అంటే మనుషుల యొక్క బలహీనతలను నిజంగా మనిషి అని అనిపించుకోవడానికే చాలా సిగ్గుగా అనిపిస్తుంది ఒక్కోసారి. జంతువులు కూడా చేయనటువంటి పని ఈ రోజున మనిషి చేస్తున్నాడు మహాశిలారా. ఎంత భయంకరమైన పేపర్ చదువుతుంటేనే మరి ఎంత అసహ్యం పుడుతుందంటే, మనిషి ఎందుకెంత భయంకరంగా దిగజారిపోతున్నాడు. ఎందుకు దిగజారిపోతున్నాడు అంటే అతనికి నిజమైనటువంటి దైవభీతి అతనికి ఉండడం లేదు. అరే, దీని గురించి నేను సమాధానం చెప్పుకోవాలి అన్న ఆలోచన అతనికి రావడం లేదు. అందుకనే డబ్బు ఏ విధంగా సంపాదిస్తున్నాను, నా కోరికలు తీరుతున్నాయా లేదా, ఇదే అతని ఆలోచన తప్పించి మంచి చేస్తున్నానా, చెడు చేస్తున్నారా, నా ఇంట్లో నా భార్య, నా బిడ్డలు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు మిగతా ఆడవారు కూడా అన్న ఆలోచన కూడా లేకుండా వారి బలహీనతలను సొమ్ము చేసుకుని ఈ విధంగా చేస్తున్నాడు అంటే నిజంగా వాళ్ళు మరి మానవులుగా ఉండడానికి కూడా అర్హత లేదు మహాశిలారా. ఇన్ని దురాగతాలకు మనిషి పాల్పడుతున్నాడు అంటే ప్రధాన కారణం ఏంటంటే, మరణం తర్వాత నేను లేపబోతున్నాను, నేను లేపబడి ప్రతి విషయాన్ని గురించి కూడా నేను అడగబడుతున్నాను అన్న భయం లేకపోవడమే మహాశిలారా. ఈ విధంగా ప్రపంచంలో అందరినీ మాయ చేస్తున్నాము, ఈ విధంగా గడిచిపోతుంది. కానీ తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది, జయాపజయాల దినం అనేది ఒకటి ఉన్నది. మన పేచ అణచడానికి అసలైనటువంటి సందర్భము మరణం తర్వాత రాబోయే రోజే. ఇక్కడ తప్పించుకున్న మహాశిలారా, ఇక్కడ డబ్బిచ్చి తప్పించుకోవచ్చు, మరొకటి ఇచ్చి తప్పించుకోవచ్చు, పలుకుబడి ద్వారా తప్పించుకోవచ్చు. కానీ మరణం తర్వాత రాబోయే జీవితంలో, ఆ తీర్పు దినంలో, ఆ తీర్పు ఇచ్చే ఆ దేవుని ముందు
ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ విషయాన్ని మనం గమనించి మన జీవితాన్ని సరిదిద్దుకున్నామంటే మనకే మంచిది. లేదంటే మహాశైలారా ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. నేను సృష్టి ప్రభు అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే ఇక్కడ మనం వింటున్నామో వీటిపై ఆలోచన చేసి మన జీవితంలో ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాకిరు దవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.